మహామాక్స్. జీవితమే సినిమా, సినిమానే జీవితం. మన జీవితంలో జరిగే విచిత్రమైన సంఘటనలు, గొప్ప గొప్ప విషయాలని కథలుగా తయారు చేసుకొని మన కథల్నే మనం చూసుకొని ఆనందపడే ఒక విచిత్రమైన మాధ్యమం సినిమా. సినిమా పుట్టుక నుండి అనేక విషయాల మీద సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇంతకు విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ప్రేమలు, గొడవలు, సరదాలతో వచ్చిన అనేక సినిమాలను చూస్తూనే ఉన్నాం. తరం మారే కొద్దీ కొత్త సమస్యలు మనిషి ఎదుర్కొంటూనే ఉన్నాడు. అలాంటి సమస్యలను సినిమాలుగా తీసి వాటికి ప్రచారం కల్పిస్తుంటాం. అసలు విషయానికొస్తే, భర్తది ఒక గ్రహం అయితే భార్యది ఒక గ్రహం. రెండు గ్రహాలకు సంబంధించిన ఇద్దరు ఒకే గ్రహంలో కలిసి ఉండటమే భార్యాభర్తల బంధం. ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం తెగ వైరల్ అయింది. రెండు దేశాల వారు పగలంతా యుద్ధం చేసి రాత్రి అయ్యేసరికి ఎవరి శిబిరాల్లో వాళ్ళు పడుకొని నిద్రపోతారు. కానీ భార్యాభర్తలు అలా కాదు. ఒకే ఇంట్లో పగలంతా పోట్లాడుకొని రాత్రిపూట ఒకే చోట పడుకుంటారని, అది సెటైర్ అయినా తెరిచి చూస్తే అదే జీవిత సత్యం అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి కథాంశంతో వచ్చిన చిత్రమే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సాధారణంగా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇద్దరు కొంతకాలం కాపురం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైపోతున్న సమయంలో భార్య పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ తీసుకొని భర్తను కాస్త పట్టించుకోవడం తగ్గిస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మగవాడు బయట తిరగడం పట్ల అలవాటవుతుంటాడు. తద్వారా భర్త భార్యల మధ్య గొడవలు మొదలవుతుంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాదు. శ్రీరామ్, సీత ఇద్దరు అందమైన జంట. అయితే వారికి వివాహమైన తరువాత పిల్లలు కలగరు. వారిద్దరూ వైద్యుని దగ్గరకు వెళ్లి చూపించుకుంటారు. అయితే శ్రీరామ్ పిల్లలు పుట్టించడానికి అర్హత కలిగి ఉన్న సీతకు పిల్లలు పుట్టే యోగం ఉండదు. ఆ విషయం తెలియని సీత శ్రీరాముణ్ణి వేధిస్తుంటుంది. విషయం గ్రహించిన శ్రీరామ్ తన లోపం వల్లే పిల్లలు పుట్టడం లేదని, దానికి గాను వైద్యం చేయించుకుంటానని అంటాడు. ఈ విషయాన్ని సీతకే కాకుండా వాళ్ళ నాన్నకు కూడా అబద్ధం చెబుతాడు. తండ్రికి అసలు విషయం తెలిసి శ్రీరామ్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెబుతుంటాడు. తన వ్యాపార నిమిత్తం నేపాల్కు వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పి నేపాల్ వెళ్ళిపోతాడు. నేపాల్ వెళ్ళిన తర్వాత శ్రీరామ్కు మనీషా తారసపడుతుంది. శ్రీరామ్ మిత్రుడు నేపాల్లో చేసిన ఒక పొరపాటు వలన శ్రీరామ్ చిక్కుల్లో ఇరుక్కుంటాడు. తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరామ్ మనీషాను పెళ్లి చేసుకుంటాడు. అక్కడ కొంతకాలం కాపురం చేసి ఇండియాకు వచ్చిన తర్వాత మనీషా గర్భవతి అనే విషయం తెలుస్తుంది. ఆమెను ఇండియాకు తీసుకొని వస్తారు. మనీషాకు కొడుకు పుడతాడు. మనీషాను తీసుకొని వచ్చి ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారు. మనీషా కొడుకు అనాథని నమ్మబలకడంతో సీత అతన్ని దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఆ పిల్లాడు మనీషాకు దగ్గరవుతున్నాడని మనీషాను ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి నిర్ణయం తీసుకుంటుంది. దాని తరువాత అనేక నాటకీయ పరిణామాల అనంతరం సీతకు పిల్లలు కలగకపోవడం వల్ల మనీషాను పెళ్లి చేసుకున్నాడు అనే విషయం సీత అర్థం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. సినిమా క్లైమాక్స్ లో సౌందర్య అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమాలో వినోదం, సంగీతం, కథ, నడకలో బిగువు అన్నీ సరిగ్గా సరిపోవడంతో సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాలో శ్రీరామ్గా వెంకటేష్, సీతగా సౌందర్య, మనీషాగా వినిత నటించింది. మిగిలిన ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు తదితరులు నటించారు. 1995లో తమిళంలో రూపొందిన తైకులమే సినిమా ఆధారంగా ఈ సినిమాను తెలుగుకరించారు. సో చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.